స్నేహం. ఒక మహావృక్షం కింద ఒక కాకము నివసిస్తూ ఉండేది. తల్లిదండ్రులు చనిపోయినా వారు చెప్పిన నీతి బోధల వలన ఆ కాకము సత్ప్రవర్తనతో వెలుగుతూ ఉండేది. దానికి శుభ్రంగా ఉండటం, ఆపదలో ఉన్న వారికి సాయపడటం, నిగర్వము, శాంత స్వభావము, స్నేహధర్మం పాటించుట అటువంటి సుగుణాలు అలవడినాయి. ఆ కాకమునకు ఒక కాంచన మృగంతో స్నేహం కుదిరింది. అవి మంచి కబుర్లతో కాలాన్ని సద్వినియోగం చేసుకునేవి. వాటి స్నేహమును చూసి చెట్టు మీదున్న మిగిలిన పక్షులు స్నేహితులంటే ఇలా ఉండాలి అని అనుకునేవి. బలంగా ఉన్న కాంచన మృగాన్ని చూసిన ఒక నక్క, ఇది ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉంది. దీనిని ఎలాగైనా నేను తినాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా నక్క కాంచన మృగం చెంతన చేరి, నేనొక నక్కను. ఈ అడవిలోనే ఉంటాను. మీ స్నేహం గురించి చాలా గొప్పగా విన్నాను. నాకు చాలా ఆనందం కలిగింది. అందుకే మీతో స్నేహం చేయాలని అనిపించింది. నన్ను కూడా మీతో స్నేహం చేయనీయండి అని బతిమలాడింది. నక్క మాటలు విన్న ఆ మృగం దాని మనసులోని ఆలోచనను గ్రహించలేక దానితో స్నేహం చేయటానికి ఒప్పుకుంది. కానీ కాకము మాత్రం కొత్తవారి గుణగుణాలను తెలుసుకోకుండా వారితో స్నేహం చేయరాదు. అందున నక్క చాలా టక్కరిది, జిత్తుల మారిది. అది ఇతర జంతువులను మోసంతో చనిపోయేలా చేసి వాటి మాంసం తినగలదే కాని తనంత తానుగా ఏ జంతువును చంపలేదు. ఆహారమును సంపాదించుకోలేదు. కనుక దాని మాటలు, స్నేహము మనకి వద్దని అన్నది. మంచి మనసు గల కాకము. కానీ ఆ మృగము నేటి నుండి మనం ముగ్గురం మిత్రులం అని అనటంతో చేసేదేమీ లేక కాకము ఊరుకుంది. కాకము, మృగము తనని బాగా నమ్ముతున్నాయన్న పూర్తి విశ్వాసం కలిగిన తర్వాత కాకి లేకుండా చూసి నక్క మృగాన్ని ఓ పొలం దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడ వల పన్ని ఉన్నదన్న విషయాన్ని మృగం గమనించకుండా ఉండటానికి, మిత్రమా, ఈ పొలము చూడు ఎంత బాగుందో! మంచి పంట పండింది. దీనిని కనుక నీవు మేస్తే మిత్రుడికి మంచి ఆహారం చూపించానన్న తృప్తి నాకు మిగులుతుంది అంటూ మాటలతో నమ్మబలికింది. విషయం తెలియని ఆ మృగం నక్క మాటలు విని స్నేహానికి విలువ చాలా గొప్పదని ఎంచి మరో ఆలోచన లేకుండా మేయటానికి పొలంలోకి దిగింది. వలలో చిక్కుకుంది. రక్షించమని నక్కను వేడుకుంది. కాని వలలో చిక్కిన మృగాన్ని చూసిన నక్క తన కోరిక తీరబోతోందని అమితానందంతో పొలానికి దగ్గరలో ఉన్న పొదలో దాక్కుంది. రైతు ఎప్పుడు వస్తాడా? మృగాన్ని ఎప్పుడు చంపుతాడా? ఎంత తొందరగా దానిని తిందామా అని ఎదురు చూస్తూ ఉంది. కాకి వచ్చి మృగం కనిపించక వెతకడం ప్రారంభించింది. చివరికి పొలంలో వలలో చిక్కిన మృగాన్ని చూసి దాని దగ్గరకు వెళ్లి, నీవు బాధపడకు, చనిపోయినట్టు పడుకో అని చెప్పింది. మృగము కాకం చెప్పినట్లే చేసింది. రైతు వచ్చి వలలో చిక్కిన మృగాన్ని చూసి అది చచ్చిందనుకుని వలను తీశాడు. వెంటనే మృగం లేచి పరిగెత్తింది. అది చూసిన రైతు కోపంతో తన చేతిలోని దుడ్డు కర్రను మృగం వెళ్ళిన వైపు విసిరాడు. మృగం తప్పించుకుంది. కానీ పొదలో ఉన్న నక్కకు తగిలి నక్క ప్రాణం విడిచింది. చెరపకురా చెడేవు అని, ఆపదలో ఉన్నప్పుడు సరైన సలహా ఇచ్చి ఆదుకొనువాడే నిజమైన స్నేహితుడని, సుఖాన, శోకాన నిలిచి ఉండేదే అసలు సిసలైన స్నేహం అని తెలిసింది కదా!